హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, అభిషేకం చేస్తున్నారు నందీశ్వరుడికి. చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. అభిషేకం అయితే కన్నులకి ఒక పండగలాగా అనిపించింది. దగ్గరుండి చూస్తే ఇంకా బాగుండేమో అనిపించింది. ఈ కళ్ళకి ఇంకా ప్రాప్తి కలగలేదు. ఇది మా చెల్లెలు తీసి పెట్టారండి వీడియో. నాకు ఫోన్లో చూస్తుంటేనే నాకు కళ్ళల్లో ఆనందం అనిపించింది. ఆనంద బాష్పాలు అంటారు చూస్తుంటే అలాగ అయిపోయింది మనసు అంతా. అదొక ఇదిగా. ఎక్కడ అనుకుంటున్నారు? అరుణాచలం అండి. ఏకాదశి ద్వాదశి సాయంత్రం చేసినట్టున్నారు. 4 గంటలు 3 గంటల పైనే పట్టింది ఫ్రెండ్స్ అభిషేకం అయితే. కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, ఇదేటమ్మా పెరుగు, పాలు, తేనె, నెయ్యి ఇవన్నిటితో చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. అక్కడ బియ్యం పిండి దొరుకుతుందట, అన్నీ పసుపు కుంకాలు అన్నీ దొరుకుతాయట. మనకు అభిషేకానికి ఇవ్వాలనుకుంటే కొనిచ్చుకోవచ్చట. వాటితో కూడా అభిషేకం చేస్తారనమాట. అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మనం కొనిస్తే మనం ఇచ్చిన ఐటమ్స్ కూడా వదలకుండా అభిషేకం చేస్తారనమాట. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఆ దేవా శివయ్య అగ్ని ఇప్పుడు వస్తుందా అని చూస్తున్నాను నేను చూడడానికి, వెళ్ళడానికి. వెళ్ళి చూసే ప్రదర్శన చేయగలలో లేదో తెలియదు ఫ్రెండ్స్. కానీ కనీసం కళ్ళతో దర్శనమైనా చేసుకోవచ్చు కదా అన్న ఆశతో అయితే ఉన్నాను. చూడాలి మరి ఆ శివ అగ్ని ఎప్పుడు వస్తుందో. చూడండి, మొత్తం అభిషేకాలు అయిన తర్వాత ఎలా అలంకరించారో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా హారతి ఇచ్చే వీడియో కూడా ఉంది, అది కూడా పెడతాను. మీరు కూడా చూసి ఆనందించండి. ఆ దగ్గరికి ఎప్పుడు వెళ్ళా ఆ నందీశ్వరుని, ఆ శివయ్యని ఇలా చూడాలో ఏటో. అంతవరకు కనీసం ఎలాగైనా చూసుకుందాం ఫోన్లోనన్నా. తర్వాత ఈరోజు గిరి ప్రదర్శన ఒకటి ఉంది కదా మన సింహాచలం దగ్గర. అందరూ వచ్చారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా గిరి ప్రదర్శన చేయండి. కంగారు లేకుండా హ్యాపీగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.